श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे शौर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं శంకరం. అసలైన విషయం ఒకటి చెప్పుకోవాలి. విష్ణుమూర్తి ఏమో సర్పం మీద పడుకున్నాడు. శివుడేమో సర్పాన్ని ఒక ఆభరణంగా ధరించాడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు వాళ్ళు సర్పాన్ని ఎంత గౌరవించారు. ఆయనేమో ఆభరణంగా ధరించా, ఆయనేమో చెయ్యలుగా ధరించారు. మరి ఆ సర్పానికి ఎంత విలువ ఉంటే వాళ్ళు ఎట్లా చేశారు. మనమంతా కూడా ఈ సర్పాన్ని భయపడి దాన్ని చంపి దానివల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివి వచ్చి మనం అందరం బాధపడుతున్నాం. సర్పాన్ని చూస్తే మనకు భయం ఎక్కువ. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకి ఏకత్వం లేదు, తలవ పద్ధతిలో ఉంటారు. సర్పానామత నిత్యయోహో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటలో వచ్చి ఆహారం వెతుక్కొని తిని వెళ్ళి పడుకోవాలి. ఈ లోపల ఎవరినో అడ్డం వచ్చామనుకో పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటానికే చూస్తాయి. కానీ మనం ఏదైనా కొడదామనే పరిస్థితి వస్తే అప్పుడు కాటేస్తాయి. సర్పం స్వయంగా ఒకరిని కాటేయాలి, చంపాలి అనే ఉద్దేశం సర్పానికి ఎప్పుడూ లేదు. నేను అనుభవంగా చూశా. సర్పం కనపడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, కళ్ళు మూసుకొని దండం పెట్టి కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా సర్పం లేదు, వెళ్ళిపోయింది. అది మాయమైపోయిందో ఎట్లా పోయిందో అది దేవుడికే తెలియాలి. అంటే దాని దగ్గర మాయమైపోయే శక్తి కూడా ఉన్నదేమో అనుకుంటా. నాకు 2-3 సార్లు అట్లా జరిగింది. మరి ఆ సర్పం దేవతా సర్పాలు. సర్పాలు దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా సరే పుణ్యం సంపాదించుకుంటే నీలో ఐక్యం చేసుకో, లేకపోతే నీ దగ్గర నుండి నిన్ను పూజించేట్టుగా చేసుకో అని కోరుకుంటారు. అట్లాంటి దైవాన్ని దగ్గర ఉండేటువంటి కోరిక సర్పాలు కోరుకొని పూర్వపుణ్యం చేసుకోబట్టి అవి అట్లా ఉన్నాయి. ఎప్పుడు కూడా ధనం దగ్గర కూడా సర్పాలు ఉంటాయి. దేవుడికి ఒక ధనం పెట్టామనుకోండి, ఆ ధనం దగ్గర సర్పం ఉంటుంది. అట్లాగే ఎవరైనా డబ్బులు దాచిపెట్టారనుకోండి, ఒకప్పుడు బ్యాంకులు లేవు, దొంగలు వచ్చి దోచుకుపోయేవాళ్ళు, భూమిలో పాత పెట్టేవాళ్ళు. అటువంటి ధనం భూమిలో ఉన్న ధనం దగ్గర కూడా బాగుంటుంది. ఎవరైతే దాని అధికారులో దాన్ని తినేవాళ్ళో వాళ్ళు వచ్చి తీస్తే కానీ పక్కన తప్పుకోరు. ఇది నరసరావుపేటలో మా తాతగారి టైంలో జరిగింది. ఓ పెద్ద గంగాల నిండా బంగారపు కాసులు ఉన్నాయి. కాసులుంటే అప్పటికి 3 తరాలు అయిందిట. ఎవరు అక్కడ పోగానే బస్సును పాములు వేస్తుంది. దాన్ని వదిలిపెట్టి 3 తరాలు వాళ్ళు ఊరుకున్నారు. 4వ తరంలో చిన్నపిల్లాడు వాడు పోయి అక్కడ పోయి డబ్బులు తీసుకుంటే పక్కకి తప్పుకుంటేట వాడు జేబులో వేసుకొని పోయి స్కూల్లో చదువుకుంటూ బయట పిల్లలు కొనుక్కుంటారు, జీడీలు పప్పు చెక్క ఇట్లాంటివి అమ్ముతారే, వాళ్ళకి కాసులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఆనందంగా కాసులు కాజేసేవాళ్ళు. ఓ రోజు వాడు చొక్కా అది ఉతుకుతుంటే ఒక కాసు బయట పడదుగా. అదే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాంట్లో నుంచి తీసుకున్నాను. అమ్మ పాము కలుస్తుందంటే కరవదు చూడు నేను తెస్తాను పోయి తెచ్చాడు. దాని జోలి రాదా. అప్పుడు వాళ్ళంతా ఆ బంగారం అంతా పంచుకున్నారు. అట్లాగే దైవం ఎంత గొప్పవాడో అట్లాగే సర్పం కూడా అంత విశేషమైన గొప్పది. ఎట్లా అంటే మనిషి చచ్చిపోకుండా, ప్రాణం పోకుండా ఎన్నాళ్ళు గుట్టగుట్టలాడుతూ మంచంలో ఉండిపోయి నోట్లో పోస్తే గుట్టకేస్తాడు.
ఇది కూడా మంచంలో వస్తుంటాడు. అటువంటి వాడికి పాము విషం పెడతారు మందుగా, అది పెడితే బతుకుతాడు. అట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎయిడ్స్ వ్యాధికి వచ్చేప్పటికల్లా పాము విషమే ఎయిడ్స్ వ్యాధికి వాడుతున్నారు. ఇది కూడా కాకుండా ఈ తేలు మందు, కొన్ని వ్యాధులు వచ్చినాయి, ఏది కుష్ఠరోగం లాంటి వ్యాధులు, అటువంటి వాటికి తేలు మందు వాడుతున్నారు. కాబట్టి భగవంతుడు యొక్క నమ్మేవాడు ఎవడైనా సరే ప్రతి జీవరాశి దైవంగా నమ్ముతారు. ప్రతి జీవరాశిని కూడా దైవంగా నమ్ముతారు. కాబట్టి ఏ జీవరాశిని చంపకూడదు. మనం వదిలిపెడితే దాని అది వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వచ్చిన పాము కూడా దాని వెళ్ళిపోయిన రోజు నాకు జరిగింది. మా ఇంట్లో మా అమ్మాయి గారింట్లో దాదాపు 2 బార్ల పాము కలిపేసారి వెళ్ళిపోయింది. దాన్ని కొట్టించాలంటే 5 నిమిషాలు పడుతుంది. 10 మంది వస్తారు, కొడతారు. ఒక ఆడ మనిషి ఉంది, అది ఒక్కటే పాము చంపుతుంది. మరి వెన్ను కూడా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇది చెప్పింది ప్రతి రాశిలో కూడా వెయ్యాలి. ఎందుకంటే పాము జోలికి ఎవరు పోవద్దు. పాము జోలికి పోయినట్లయితే కాల సర్పయోగం కుజ దోషం, కాల సర్ప దోషం, కుజ దోషం వస్తుంది. అందువల్ల పాముని చంపిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కాకపోవటం, పెళ్ళైతే భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, గర్భిణీలు పోవటము, పుట్టిన పిల్లలు ఏదో రకమైన అవయవం లోపము, లేకపోతే కళ్ళు కాళ్ళు ఏదో రకం తక్కువ జనం, బాగా ఆరోగ్యంగా అంతా బాగున్నాడు అనుకోండి, వాడు పూర్తిగా చదవలేదు. అట్లా ఏదో రకమైన ఆ పావును చంపిన ఆ పాము శాపం తగిలి ఆ పాము వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో ముందుగా చెబుతూ ఉన్నాను. ఇది ప్రతి రాశికి కూడా జత చేయమని మరి కమిటీ మీ టీవీ వాళ్ళని కోరుతూ ఉన్నా. స్వస్తి. 2026 సంవత్సరం మరి మీనరాశి 12వ రాశి. 2026 సంవత్సరం మే నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశిని దేవుడు కూడా బాగు చేస్తాడని నమ్మకం లేదు. గోచారరీత్యా అంత చెడుగా ఉంది. శుక్రుడు ఒక్కరు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. నేనేం చెప్పడానికి అవకాశం లేదు. ఎట్లా ఉందంటే అసలే కోచిత, అది ఎగురుతుంది, అందరినీ వదిలిస్తుంది. దానికి సారాయి పోసేట, సారాయి తాగింది, తోకకి నిప్పంటించేట. ఇక ఎట్లా ఉంటుంది? ఇక దేశమే, ఆ ఊరే నాశనం చేస్తుంది. ఈ జాతకం, ఈ రాశి అంతా కష్టదశగా ఉంది. చేయాలని చేయడం కాదు, మనిషికి కొంచెం కోపం ఎక్కువ, అరవటం ఎక్కువ అలవాటు ఉంది. అలవాటు ఉన్న వాడికి తగినవన్నీ వస్తాయి. వెనకాడితే కష్టదశలో చెడు అలవాట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ వస్తాయి. ఏది రాకుండా పోతే అన్నీ పీక్కొని తింటాయి. అన్నీ పీక్కొని తిని ఇల్లు లేదు, పెళ్ళాం లేదు, పిల్లలు లేరు. ఒక్కొక్క చోట జూదం ఆడేవాడు ఉంటాడు. వాడు అరే మీ నాన్న పోయినట్టు అంటే ఇకేగా తీసుకొచ్చే చూస్తారే అన్నట్ట. అంటే తండ్రి శవాన్ని కూడా చూడటానికి బుద్ధి పుట్టదు. మరి జూదం అంత బాధ పెడుతుంది. నాశనం, మనిషిని సర్వనాశనం చేయడానికి జూదం, వ్యభిచారం, ఈ రెండింటిని మించి ఇంకోటి లేదు. ఈ రెండింటి వల్ల ఏమొస్తుందంటే చెప్పుకోలేని రోగాలన్నీ వస్తాయి. ఈ వ్యభిచారంతో కనపడ్డ స్త్రీతో వ్యభిచారం చేసిన వాడు చివరికి వాడికి వచ్చే రోగాలు మామూలు రోగాలు కావు. ఇక వాళ్ళు తాకితే కూడా రోగాలు అనుకుంటే వస్తుంది. అంత ఘోరమైన పరిస్థితులు మీకు వస్తాయని నేను చెప్పట్లా. ఈ గ్రహస్థితి ఇట్లా ఉన్నప్పుడు ఇన్ని రకాల బాధలు వస్తాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఈ ఒక్క సంవత్సరం మీరు తప్పించుకున్నారంటే మిమ్మల్ని చెడగొట్టేవాడు ఎవరు ఉంటారు? పని లేనప్పుట ఒకళ్ళు రోజు మీద కూర్చుంటారు, జుగ్గాట్ అంటారు, ఆడుతూ ఉంటారు. ఒకళ్ళు పురుషులు అంటారు, కావాలంటారు, బ్యాడ్ అంటారా, చేస్తూ ఉంటారు. ఏమిటా పని లేదు, ఏందిరా ఎందుకు పని దొరకట్లేదు, ఏమంటా ఏదో కాలక్షేపాలు. ఈ కాలక్షేపంతో 2 రోజుల కూలి డబ్బులు మాత్రం ఆటో పోతాం, ఇంటికి ఏం తీసుకెళ్తారు. ఇట్లా కొన్ని దురభ్యాసాలు సర్వనాశనం చేస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా
తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరే కాదు ప్రతి రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోండి. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఆల్ చెకప్ చేయించుకోమంటున్నారు. మనం తినే తిండి వల్ల, మనం తాగే నీళ్ళ వల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. చూడండి, మొన్న ఎవరో జామకాయలకి ఇంజక్షన్ చేశారట. ఆ జామకాయ తింటే ఇక గర్భిణీ రాదు. దానికోసం పిల్లలు పుట్టకూడదు. మన హిందూ దేశం నాశనం అయిపోవాలి. వాళ్ళు పెట్టుకున్నారు. అంతకుముందు ఒకటి తయారు చేశారు. ఏమిటి? నీళ్ళ ట్యాంకులో వదులుతారట. మరి ఇదివరకు ఈ దొంగలు ఉండేవాళ్ళు. ఆ దొంగలు ఒక విషపు వాయువు ఉండేది. ఏదో అట్లా నోట్లో వేసుకుంటే తగిలితే చాలు, సూత్తో మందు తగిలితే చాలు, తగిలినట్టు చచ్చిపోతారు. దానికంటే విపరీతమైన విషయం. ఇట్లాంటి పరిస్థితులు మనకు వస్తున్నాయి. ప్రతి పండు కొందామంటే పండుకి మందు పెట్టి పండిస్తున్నారు. ఆ మందు వల్ల పండిన కాయ తింటే రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి వాడు కూడా నేను చెప్పబోయేది ఏమాత్రం బాగాలేదు అని అనుమానం వస్తే వెంటనే రక్త పరీక్ష. డబ్బులు ఖర్చు కాదు. మనం బతికి బాగుండాలంటే ముందు సరైన మంచి డాక్టర్ని నిర్ణయం తీసుకోండి. వెళితే మన డబ్బులు మళ్ళీ తింటాం కాదు, మనీ బాగు చేయాలి. అట్లాంటి డాక్టర్ని చూసుకొని ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. దేశ విదేశాలను కూడా కొన్ని దేశాలు ప్రపంచం మొత్తం మేమే పరిపాలించాలి. ఏ పార్టీ ఉండకూడదు, మరి ఏ దేశస్తులు ఉండకూడదు. అంతా మా వాళ్ళే ఉండాలి, మేమే పరిపాలించాలి. ఈ స్వార్థంతో జనాలు ఇబ్బంది పెడుతున్నారు. కానీ దానివల్ల వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు. అది తెలుసుకోవట్లే. లాభం అనుకుంటున్నప్పుడు చేసే తప్పుల వల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది. ఇట్లాంటి నష్టాల వల్ల ప్రజలు చాలా బాధపడుతున్నారు. అందులో ఇప్పుడు జరిగిన యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధం, రష్యా ఏది గెలుస్తుందో తెలియదు. చివరికి రాజీపడ్డా అంటారు. ఇప్పుడు ఇరాన్, మరి ఇటు ఈ దేశం, రెండు దేశాలు యుద్ధం. ఇట్లాంటి వాటి వల్ల ఎంతో నాశనం, ఎంతో దండగా వస్తుంది. బాధపడుతున్నారు. కాబట్టి అందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం తెప్పించుకోండి. మీకు కావాలంటే మా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ, గాయత్రి జ్యోతిషాలయం మాది. మరి 7801071946 ఇదొక నెంబరు. 6300061241 ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.